వెల్కమ్ టు లోకల్ మీడియా. ప్రస్తుతం మనం జరాబాద్ కాన్స్టిట్యున్సీ జనసంఘం మండలిలో ఉన్నాం. జరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుండి సురేష్ కుమార్ షెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు పోటీల్లో ఎవరు విన్ అవుతారో, ఎవరికి ప్రజలు ఓటేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? సుధాకర్ అన్న. ఏం చేస్తూ ఉంటారు అన్న? వ్యవసాయం అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదన్న. మన బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురులో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? గాలి అనిల్కి వేయాలనుకుంటున్నాం. ఎందుకన్నా బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నాం? బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నాం అంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన సంది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆరు ఏమంటారు మన కేసీఆర్ కిట్టు, నీళ్ళు, దళిత బంధు అన్నీ తీసేసిండు. ఏ బస్సు ఫ్రీ అని చెప్పిండు. బస్సు ఫ్రీ అని చెప్తే ఇక్కడ ఆర్టీసీకి నష్టం. ఆర్టీసీకి నష్టము ప్లస్ లేడీసు ఒకటే. లేడీస్ అంటే అది కూడా ఎంప్లాయీస్కే వర్తిస్తుంది. గ్రామాల్లో ఉన్నవారు ఎవరు పోతురా? ఎవరు పోరు. ఖాళీ ఎంప్లాయీసే టైం టు టైం ఎంప్లాయీస్ పోతారు, ఎంప్లాయీస్లు వస్తారు. మిగతా వాళ్ళు రారు. వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఎవరు ఎక్కరు, ఎవరు పోరు. విలేజ్ నుంచి అయితే పోరు కదా, విలేజ్లో నుంచి పోరు. ఖాళీ హైదరాబాద్ సిటీలోనే నడుస్తుంది అది ఫ్రీ బస్ అనేది. ఫ్రీ బస్ ఫెయిల్. ఫ్రీ బస్ ఫెయిల్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. 1,00,000 రూపాయలు లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కాళేశ్వరంకు యాడనో కొంచెమంత పరి వస్తే దానికి అడ్వర్టైజ్మెంట్ చేసి మొత్తం సినిమా షూటింగ్ లేక తీసి చెప్పి కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం ఏడ కుంగిపోయింది, ఏడ కూలిపోయింది. సరే అదేనా కూలిపోయింది అనుకో, ఏమైనా పర్యవాసింది అనుకో, పర్యవాస్తే నీళ్ళు అక్కడికి వెళ్ళే పోవాలి కదా. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? ఈరోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? మొన్న కేసీఆర్ వంగని ఎందుకు ఇడిచిపెట్టిన నీళ్ళు? అంతకుముందు కూడా వారాలి కదా. రైతులు ఎన్ని చేనులు ఎండిపోయినాయి, ఎన్ని పుల్ల గీసిపెట్టిర్రు, ఎన్ని బర్రెలు మేస్తున్నాయి, ఎన్ని గొర్రెలు మేస్తున్నాయి. అది ఏమైంది? ఇన్ని రోజులు వీళ్ళు అడుగుతే తప్ప నీళ్ళు ఇయ్యానికి రాలే. ప్రస్తుతం మనం ఇలా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కొందరు నాయకులు కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది కదా. ఎవరు ఇష్టం వాళ్ళది. సరే తండ్రి చచ్చిపోతే కొడుకులు అయితే సంసారం చేస్తారు కదా. నా తండ్రి చచ్చిపోయాడు, కనీసం నేనైతే నా ఇల్లు చదువుకుంటున్నా కదా. నా తండ్రి చచ్చిపోతే కూడా నా పిల్లలు ఉంటారు, నేనుంటా, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరైనా సంసారం నడిపిస్తారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో పోయడం కారణం ఏమదంటే వీళ్ళకి నచ్చలేదేమో పోయినరు. వీళ్ళు దాచిపెట్టుకున్న నిధులు ఏమన్నా ఉంటే వీళ్ళకి భయం ఉండిపోయారేమో అంతే. వీడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఎవరి పొక్కలు ఏమున్నది, ఎవరి ఇంట్లో ఏమున్నా అని చూస్తుండు. అదే టీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేయలే ముందుగాల. ఇప్పుడు పోయిన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిది ఎంతున్నది, ఏడే ఉన్నది అదని ఎవడు వీకలేడు. వాళ్ళ గోతులు దవ్వలేక ఈరోజు వీళ్ళు వచ్చి వీళ్ళ గోతులు దవ్వుతున్నారు. అదే వాళ్ళు వాళ్ళ గోతులు దవ్వుంటే ఈరోజు వీళ్ళ గోతులు దవ్వకపోతుండే అసలు ఉండకుండ్రి ఈరోజు. అట్లా అని చెప్పి వాళ్ళకు మళ్ళీ ఏమన్నా వీళ్ళు వస్తే మా ఉన్న గోతులు అన్ని దవ్వగలరని వాళ్ళు తవ్వుతున్నారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ మూడు పార్టీలో చూసుకుంటే మనకు ముఖ్యంగా ఏ రెండు పార్టీలకు ఎక్కువ పోటీ ఉండొచ్చు అనుకోవచ్చు అన్న? కాంగ్రెస్ వీకదన్న వాడు చేసేది. నిన్న కనీసం మొన్న ఏప్రిల్ 14, ఈ రోజుకు 3 రోజులు అవుతుందా, ఏప్రిల్ 14 నాడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా. అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం ఒక పూలమాల, ఒక పువ్వు, నివాళులు ఏదన్నా నడిపించాలి కదా. వాడు ఏమన్నా అన్నం తింటుండా, గడ్డి తింటుండా రేవంత్ రెడ్డి? అది ఏదో ఒక మారుమూల గ్రామంలో చిన్న విగ్రహం ఉన్నదంటే ఆ విగ్రహంకు చిన్న చిన్న పల్లెలలో పోయి ఒక సర్పంచ్, వార్డు మెంబర్ అందరూ పోయి, మామూలు కార్యకర్త పోయి పూజిస్తురు. మా దేశానికి ఇంత మంచిగా చేసిండు కదా అని, మహానుభావులు కదా అని చెప్పి అందరూ అభిమానంతో పోయి ఇది చేస్తే ఈరోజు వీడు చేసే రాజ్యాంగం ఎవరు చదివిపించిండు? వీని తాతలు చేసిరా, వీని తండ్రులు చేసిరా, ఎవరు చేసిండు? ఎవరు చేసిరు? వీడు ఈరోజు సీటు మీద ఉన్నాడంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అసొంటి అంబేద్కర్కే నువ్వు నివాళులు అర్పినప్పుడు నువ్వెందుకు రాబోయే సీట్లు ఉండి? ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 2 సార్లు బీఆర్ఎస్ఏ ఇక్కడ ఎంపీ గెలిచారు. అంటే ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందా? 100% వస్తుంది. ఎందుకు రాదు? ఈ బీబీ పటేల్కు భయం ఏంటంటే అసలు నేను ఇల్లు ఉంటే నాకు ఓట్లు రావేమో, నాకు ఎవడు కానడేమో అని చెప్పి బీబీ పటేల్ అక్కడ పోయిండు. ఆల్రెడీ గాలి అనిల్ సార్ వచ్చిండ. కనీసం ఈ వీళ్ళకు ఇక్కడ ఓటు అడగడానికి కూడా హక్కు లేదు. మా జైరాబాద్ నియోజకవర్గంలో వీళ్ళకి ఓటు అడగడానికి హక్కు లేదు కాబట్టి బీజేపీలో పోయిరు వాళ్ళు. ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గారు, సురేష్ షెట్కర్ గారు, బి పాటిల్ గారు, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో అందరికీ అవైలబిలిటీగా ఎవరు ఎక్కువ ఉంటారన్న? గాలి అనిల్ అందరికి అందుబాటులో ఎవరు ఉంటారు? గాలి అనిలే ఉంటారు. గాలి అనిల్గా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు కొత్త క్యాండిడేట్, మా లోకల్ క్యాండిడేట్ ఆయన, కంపల్సరీ ఆయనకే పడతాయి ఓట్లు.
ఓకే, థ్యాంక్ యూ అన్న. Thank you. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? సుధాకర్ అన్న, ఏం చేస్తూ ఉంటారు అన్న? వ్యవసాయం అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదన్న. మన బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుంచి సురేష్ శెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు. ఈ ముగ్గురులో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? గాలి అనిల్కి వేయాలనుకుంటున్నాం సార్. ఎందుకన్నా బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నాం అంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన సంది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆరు ఏమంటారు మన కేసీఆర్ కిట్టు, నీళ్ళు, దళిత బంధు అన్నీ తీసేసిండు. బస్సు ఫ్రీ అని చెప్పిండు. బస్సు ఫ్రీ అని చెప్తే ఇక్కడ ఆర్టీసీకి నష్టం, ఓకే, ఆర్టీసీకి నష్టము ప్లస్ లేడీసు ఒకటే. లేడీస్ అంటే అది కూడా ఎంప్లాయీస్కే వర్తిస్తుంది. గ్రామాల్లో ఉన్నవారు ఎవరు పోతురా? ఎవరు పోరు. ఖాళీ ఎంప్లాయీసే టైం టు టైం ఎంప్లాయీస్ పోతారు, ఎంప్లాయీస్లు వస్తారు, మిగతా వాళ్ళు రారు. వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఎవరు ఎక్కరు, ఎవరు పోరు. విలేజ్ నుంచి అయితే పోరు కదా, విలేజ్లో నుంచి పోరు. ఖాళీ హైదరాబాద్ సిటీలోనే నడుస్తుంది అది ఫ్రీ బస్ అనేది. ఫ్రీ బస్ ఫెయిల్, ఫ్రీ బస్ ఫెయిల్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1,00,000 రూపాయలు లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కాళేశ్వరంకు యాడనో కొంచెమంత పరి వస్తే దానికి అడ్వర్టైజ్మెంట్ చేసి మొత్తం సినిమా షూటింగ్ లేక తీసి చెప్పి కాళేశ్వరం కుంగిపోయింది, ఏడ కుంగిపోయింది, ఏడ కూలిపోయింది. సరే అదేనా కూలిపోయింది అనుకో, ఏమైనా పర్యవాసింది అనుకో, పర్యవాస్తే నీళ్ళు అక్కడికి వెళ్ళే పోవాలి కదా. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? ఈరోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? మొన్న కేసీఆర్ వంగని ఎందుకు ఇడిచిపెట్టిన నీళ్ళు? అంతకుముందు కూడా వారాలి కదా. రైతులు ఎన్ని చేనులు ఎండిపోయినాయి, ఎన్ని పుల్ల గీసిపెట్టిర్రు, ఎన్ని బర్రెలు మేస్తున్నాయి, ఎన్ని గొర్రెలు మేస్తున్నాయి. అది ఏమైంది? ఇన్ని రోజులు వీళ్ళు అడుగుతే తప్ప నీళ్ళు ఇయ్యానికి రాలే. ప్రస్తుతం మనం ఇలా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కొందరు నాయకులు కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది కదా. ఎవరు ఇష్టం వాళ్ళది. సరే, తండ్రి చచ్చిపోతే కొడుకులు అయితే సంసారం చేస్తారు కదా. నా తండ్రి చచ్చిపోయాడు, కనీసం నేనైతే నా ఇల్లు సాదుకుంటున్నా కదా. నా తండ్రి చచ్చిపోతే కూడా నా పిల్లలు ఉంటారు, నేనుంటా, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరైనా సంసారం నడిపిస్తారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో పోయడం కారణం ఏమదంటే వీళ్ళకి నచ్చలేదేమో పోయినరు. వీళ్ళు దాచిపెట్టుకున్న నిధులు ఏమన్నా ఉంటే వీళ్ళకి భయం ఉండిపోయారేమో, అంతే. వీడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఎవరి పొక్కలు ఏమున్నది, ఎవరి ఇంట్లో ఏమున్నా అని చూస్తుండు. అదే టీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేయలే ముందుగాల. ఇప్పుడు పోయిన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిది ఎంతున్నది, ఏడే ఉన్నది అదని ఎవడు వీకలేడు. వాళ్ళ గోతులు దవ్వలేక ఈరోజు వీళ్ళు వచ్చి వీళ్ళ గోతులు దవ్వుతున్నారు. అదే వాళ్ళు వాళ్ళ గోతులు దవ్వుంటే ఈరోజు వీళ్ళ గోతులు దవ్వకపోతుండే అసలు ఉండకుండ్రి ఈరోజు. అట్లా అని చెప్పి వాళ్ళకు మళ్ళీ ఏమన్నా వీళ్ళు వస్తే మా ఉన్న గోతులు అన్ని దవ్వగలరని వాళ్ళు తవ్వుతున్నారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ 3 పార్టీలో చూసుకుంటే మనకు ముఖ్యంగా ఏ 2 పార్టీలకు ఎక్కువ పోటీ ఉండొచ్చు అనుకోవచ్చు అన్న? కాంగ్రెస్ కదన్న వాడు చేసేది. నిన్న కనీసం మొన్న ఏప్రిల్ 14, ఈ రోజుకు 3 రోజులు అవుతుందా, ఏప్రిల్ 14 నాడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా. అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం ఒక పూలమాల, ఒక పువ్వు, నివాళులు ఏదన్నా నడిపించాలి కదా. వాడు ఏమన్నా అన్నం తింటుండా, గడ్డి తింటుండా రేవంత్ రెడ్డి? అది ఏదో ఒక మారుమూల గ్రామంలో చిన్న విగ్రహం ఉన్నదంటే ఆ విగ్రహంకు చిన్న చిన్న పల్లెలలో పోయి ఒక సర్పంచ్, వార్డు మెంబర్ అందరూ పోయి, మామూలు కార్యకర్త పోయి పూజిస్తురు, మా దేశానికి ఇంత మంచిగా చేసిండు కదా అని, మహానుభావులు కదా అని చెప్పి అందరూ అభిమానంతో పోయి ఇది చేస్తే ఈరోజు వీడు చేసే రాజ్యాంగం ఎవరు చదివిపించిండు? వీని తాతలు చేసిరా, వీని తండ్రులు చేసిరా, ఎవరు చేసిండు? ఎవరు చేసిరు? వీడు ఈరోజు సీటు మీద ఉన్నాడంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అసొంటి అంబేద్కర్కే నువ్వు నివాళులు అర్పినప్పుడు నువ్వెందుకు రాబోయే సీట్లు ఉండి? ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 2 సార్లు బీఆర్ఎస్ఏ ఇక్కడ ఎంపీ గెలిచారు. అంటే ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందా? 100% వస్తుంది. ఎందుకు రాదు? ఈ బీబీ పటేల్కు భయం ఏంటంటే అసలు నేను ఇల్లు ఉంటే నాకు ఓట్లు రావేమో, నాకు ఎవడు కానడేమో అని చెప్పి బీబీ పటేల్ అక్కడ పోయిండు. ఆల్రెడీ గాలి అనిల్ సార్ వచ్చిండ. కనీసం వీళ్ళకు ఇక్కడ ఓటు అడగడానికి కూడా హక్కు లేదు. మా జైరాబాద్ నియోజకవర్గంలో వీళ్ళకి ఓటు అడగడానికి హక్కు లేదు కాబట్టి బీజేపీలో పోయిరు వాళ్ళు. ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గారు, సురేష్ శెట్కర్ గారు, బి పాటిల్ గారు, ఈ 3 అభ్యర్థుల్లో అందరికీ అవైలబిలిటీగా ఎవరు ఎక్కువ ఉంటారని? గాలి అనిల్ అందరికి అందుబాటులో ఎవరు ఉంటారు? గాలి అనిలే ఉంటారు. గాలి అనిల్గా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు కొత్త క్యాండిడేట్, మా లోకల్ క్యాండిడేట్ ఆయన, కంపల్సరీ ఆయనకే పడతాయి ఓట్లు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.